1700 ప్లస్. ప్యార్ మే పడిపోయానే. మన ఈ చిన్ని జీవితంలో ఏదో ఒక సందర్భంలో మనం ప్యార్లో అంటే ప్రేమలో పడకుండా ఉంటామా చెప్పండి? అంటే ప్రేమ అంటే ఒక ఆడ మగ మధ్య ప్రేమ మాత్రమే కాదు, రకరకాల ప్రేమలు. ఒక తల్లి కూతురు మధ్య ప్రేమ, తండ్రి కొడుకు మధ్య ప్రేమ, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లవ్. అసలు లవ్ మొత్తం మన ప్రకృతిలోనే ఉంది. అబ్బా, ఇంతగా నేను ఈరోజు ప్రేమ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను తెలుసా? ఎందుకంటే ప్యార్ మే పడిపోయానే, ఆ సినిమాతో ప్యార్ మే పడిపోయానే, ప్యార్ మే పడిపోయానే అనేటువంటి సినిమా థీమ్ ఈ రోజు మన కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. వెల్కమ్. Here we have our beautiful heroine Sanvi. La 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 ho manasuna yedo maya nuve chesinave chali la 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 la. Hi Sanvi and welcome. థ్యాంక్ యూ. రోజు రోజుకి శాన్వి అందం పెరిగిపోతుందబ్బా. అవునా? థ్యాంక్ యూ. నేను లాస్ట్ టైం చూసిన దానికన్నా ఇప్పటికి ఇంకా అందం మెరుగైంది. హౌ? మేకప్ మేకప్ ఇక్కడ, మేకప్ అక్కడ లేదు. అది ఒరిజినల్. కొంచెం ఉంది కానీ ఎక్కువ లేదు మనలాగా. ఓకే, సో ప్యార్ మే పడిపోయానే మూవీ రిలీజ్ అయింది, చాలా పెద్ద సక్సెస్ అయింది, చాలా బాగుంది శాన్వి. అందులో మీ యాక్టింగ్ అండ్ మీరందరూ అందులో చేశారు. కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ప్యార్ మే పడిపోయా. అదేంటో తెలియదు కానీ ఆది చేసిన సినిమా టైటిల్స్ అన్ని కూడాను ప్రేక్షకులు ప్రేమలో పడిపోయేలాగా ఉంటాయన్నమాట. టైటిల్స్ ప్రేమ కావాలి అంటాడు, లవ్లీ అంటాడు, సుకుమారుడు అంటాడు, ఇప్పుడేమో ప్యార్ మే పడిపోయాని. ఇంకా పడకుండా ఉంటావా? పడిపోయాం అంతే. ఓకే, సో శాన్విని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. ఫస్ట్ ఒక క్వశ్చన్ ఈ రౌండ్ లో. ఓకే, ఆదితో వర్కింగ్ ఎలా ఉండింది? చాలా టఫ్ క్వశ్చన్ అండి. చెప్పండి. ఇట్స్ ఎ వెరీ క్వశ్చన్. మీకు కావాలంటే మేము ఆప్షన్స్ ఏమైనా ఇస్తాం. ఏ చాలా బాగుండింది, బి చాలా బాధాకరంగా ఉండింది, సి కొంచెం బాగా, కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా ఉంది. చెప్పండి. అయ్యో, ఏఎన్సి చాలా బాగుంది, కొంచెం ఇష్టం కొంచెం కష్టం. ఓకే, హౌ గుడ్ అ డాన్సర్ ఇస్ హి? హీస్ అ ప్రూవెన్ డాన్సర్ అండి. అంత మంచి డాన్సర్ ఉన్నారు. అండ్ వాడు పక్కనే డాన్స్ చేస్తే నాకు కొంచెం కష్టం. దట్ ఇస్ వై ఇట్ వాస్ కొంచెం ఇష్టం కొంచెం కష్టం. ఓకే, డాన్స్. ఈ రోజు శాన్వి పక్కన నించున్నటువంటి మన దివిజ, శాన్వి చిన్నప్పుడు క్యారెక్టర్ చేసింది ఈ మూవీలో. అందుకనే పెద్ద హీరోయిన్ చిన్న హీరోయిన్ ఇద్దరిని ఒకటే పోడియం మీద నించోబెట్టాం అనమాట. ఓకే, సో వెల్కమ్ శాన్వి. ఉషా వెల్కమ్. ఈ మూవీ డైరెక్టర్ గారి గురించి చెప్పండి. డైరెక్టర్ గారా? ఆప్షన్స్ కావాలి. అసలు ఆప్షన్స్ చూద్దాం. ఏ పిండి పని చేయించుకుంటారు, ఓకే. బి సూపర్ కూల్, ఓకే. సి హార్డ్ వర్కర్. ఏబి అబ్బా. ఏబి పిండి పని చేయించుకుంటారు, అంతే సూపర్ కూల్. ఓకే, ఆయన ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉండొచ్చు. నిజమే కదా చెప్పింది. ఓకే, అంత బాగా చేయించుకున్నారు కాబట్టి ఈ రోజు రిజల్ట్స్ కూడా అంత బాగున్నాయి. ఓకే, సో ఉషా వెల్కమ్. థ్యాంక్ యూ. మాధవి గారిని మనం చాలా న్యూస్ ఛానల్స్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షోస్ హోస్ట్ చేస్తూ చూసాము, అలాగే ఈ మూవీలో కూడాను ఫస్ట్ టైం. రవి చావలి గారు, రాధామోహన్ గారు వచ్చి మీరు ఈ మూవీకి సూట్ అవుతారు, మదర్ క్యారెక్టర్ అండి, చాలా ఇంపార్టెన్స్ ఉండే రోలు, మీ ఫేస్ అది బాగా సూట్ అవుతుంది అంటే ఆ స్టోరీ విన్నాక నాకు చేయాలనిపించిందండి. అందుకని నేను దిస్ ఇస్ ద రైట్ క్యారెక్టర్ ఫర్ మీ, నేను చేయాలి అనుకొని చేశాను. ఫర్ దట్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఓకే, సో వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. హాయ్ విష్ణుప్రియ. ఈ రోజు ఏంటి అంటే ఈ సంవత్సరం ఫుల్ సినిమాలా? కొత్త జంట అసలు ఖాళీ అంట విష్ణుప్రియకి సినిమాలతోటి. ఖాళీగా ఉన్నాను, స్టార్ మహిళ ప్రోగ్రామ్ కి వచ్చాను, ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాను. కానీ కంగ్రాచులేషన్స్, నీకు అటు కొత్త జంట కూడా సక్సెస్ అయ్యింది, ఇప్పుడు చేసినటువంటి ఈ మూవీ కూడా సక్సెస్ అయ్యింది. వెరీ గుడ్. రాకింగ్ క్యారియరా? సో ఇందులో నీ క్యారెక్టర్ ఏంటో చెప్పు. నా క్యారెక్టర్ చాలా రౌడీ లాగా ఉంటుంది. వెరీ గుడ్, చాలా బాగుండింది క్యారెక్టర్. శాన్వి నేను చాలా బాగా కలిసి వర్క్ చేసాము అండ్ ఆది గారితో వర్క్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ప్రసన్న హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓకే, ప్రసన్న మీ సినిమాను చూసినటువంటి ఒక ప్రేక్షకురాలు. ప్రసన్నకు బాగా నచ్చింది మూవీ, అవునా ప్రసన్న? చాలా బాగుంది. సంజయ్ గారు హఠాత్ పరిణామాల వల్ల యాక్ట్రెస్ అయ్యారు కదా,
శేఖర్ కమల గారి ఒక సినిమాతో ఆవిడ కెరియర్ సడన్ గా స్టార్ట్ అయిందనమాట. జస్ట్ మీకు ఈ సినిమాతో స్టార్ట్ అయినట్టు ఆవిడ ఏలోనే జలక్ ఉంది, సంధ్యా జలక్. ఆవిడ కూడా జనక్ని జలక్ చేసేసింది. ఆవిడ జనక్ జనక్ పాయల్ బాజీ. సరేనండి, అందరికి మరోసారి స్వాగతం. ఇక ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టబోతున్నాము. చూద్దాం మీ ఆరుగురులో ఈ రోజు ఎవరు విన్నర్ అవుతారు. ఓకే, లలిత బ్రాండ్ రైస్ చార్మైల్ లో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. సరే ఓకే, ఇప్పుడు ఇందులో ఎవరికి స్టార్ కార్డు వస్తే వాళ్ళకి 20 పాయింట్స్ వస్తాయి. చూడండి, ఓకే. సో ఉషా, నీకు స్టార్ వచ్చింది, నీకు 20 పాయింట్స్ ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు వీళ్ళందరికీ ఏమొచ్చిందో చూద్దాం. వెరీ గుడ్ ఉషా, నీకు 20 పాయింట్లు వచ్చాయి కదా, తాపీగా కూర్చుందాం అనుకుంటున్నావా? నువ్వు కూర్చునేవాగా. నీకు చాలా పని ఉంది. ఇప్పుడు నీకోసం పంజరం దింపుతున్నాం. కమాన్ ఉషా, నేను పంజరంలో వేయాలి, పదా నడు. జనరల్ ఏంటంటే ఒకళ్ళకి కళ్ళకి గంతలు ఉంటే 5గురు ఉంటారు, ఈ రోజు 6గురు ఉన్నారు ఈవిడితో సహా. సో మీ ఇద్దరులో ఎవ్వరు అవుట్ అయినా అవుట్ అయినట్టే. ఓకేనా? ఓకే ఉషా, పెట్టేసుకో. రెడీ, 1 2 3 గో. ప్రసన్నకి మనం ఇచ్చేద్దాం 10 పాయింట్స్. రెడీ, 1 2 3 గో. సంధ్య గారికి 12 పాయింట్లు ఇచ్చేస్తున్నాము. 1 2 3 గో. పాయింట్లు. మీరు చేసినటువంటి రకరకాల ప్రోగ్రాంల నేపథ్యంలో మీరు ఒక మంచి పుస్తకం కూడా రాశారని విన్నాము డాక్టర్స్ గురించి. అదే డాక్టర్స్ మీద కాఫీ టేబుల్ బుక్ అండి, లైఫ్ సేవర్స్ అని 44 డాక్టర్స్ బయోగ్రఫీస్ తీసుకొని రాశాను. వండర్ఫుల్. చిరంజీవి గారు లాంచ్ చేశారు ఆ బుక్. మీకు ఫర్ ఎ బ్యూటిఫుల్ లేడీ ఐ వాంట్ టు ప్రెజెంట్ దట్ బుక్. ఓకే, వావ్, బ్యూటిఫుల్ అండి. రెడీ, 1 2 3 గో.
16 points. Vishnupriya 18 points. Okay, which is your favorite scene, Sanvi? చాలా సీన్స్ ఉన్నాయి. కామెడీ సీన్స్ చాలా ఉన్నాయి. కానీ అమ్మాయి గ్రేట్ అబ్బా, చేసిన 2-3 సినిమాలకి తెలుగు ఆ మాత్రం నేర్చేసుకుంది. గుడ్ జాబ్ యా, వెరీ గుడ్. యాక్చువల్లీ ఒక సీన్ ఉంది, అది ఇమిటేట్ చేస్తున్నారు సాయి కుమార్ అంకుల్ కి. ఆ సీన్ నాకు చాలా ఇష్టం. సప్తగిరి అండ్ ఆదీస్ స్క్రీన్ ప్లే. ఓకే, కామెడీ సన్నివేశాలు కూడా బాగా పండే. సప్తగిరి అండ్ ఆది సీన్స్ ఆర్ వెరీ హిలేరియస్ అని. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఏదైనా డైలాగ్ చెప్పు. నేను డైలాగ్ పాట పాడతా. సరే పాడు. నువ్వే నువ్వే నా కన్ని నువ్వే, నువ్వంటే నా ప్రాణమే, ఏనాడైనా నీతోనే ఉన్నా, జన్మంత నీ కోసమే. నువ్వే నువ్వే నా కన్ని నువ్వే, నువ్వంటే నా ప్రాణమే, ఏనాడైనా నీతోనే ఉన్నా, జన్మంత నీ కోసమే. లా 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 లా. చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్స్. సో ఈ మూవీలో మదర్ క్యారెక్టర్ చేసిన ఆవిడ పాడేటువంటి సాంగ్ ఇదిగో. హీరోయిన్ 1, హీరోయిన్ 2, స్మాల్ హీరోయిన్, బిగ్ హీరోయిన్. ఓకే, థ్యాంక్ యూ వెళ్ళండి. సో ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైడ్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఓకే, ముందుగా ఇందులో ఒక సాంగ్. లవ్లీ ఓ మై లవ్లీ, నీతో ఓ మాట చెప్పాలి. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ, నీ గుండెల్లో చోటు కావాలి. రన్న 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 రన్న. లవ్లీ ఓ మై లవ్లీ, నీతో ఓ మాట చెప్పాలి. కోపం తీరేలా కొట్టుకుందామే, పడదా పదవే లవ్లీ లవ్లో రన 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 నే రన 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 రన. లవ్లీ సినిమా తర్వాత మళ్ళీ మీరిద్దరు కలిసి వర్క్ చేస్తున్న మూవీ ఇది. సో మీ ఇద్దరు కెమిస్ట్రీ చాలా బాగుందంట కదా? అవునండి, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగుంది. క్లారిఫికేషన్, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగుంది. నేనేమైనా అన్నానా? We used to fight a lot also, so that is commentary exactly. She's very strong. But you all make a very cute couple. Thank you. ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? శాన్వి.
అనూప్ రూబెన్స్. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ వినిపిస్తున్నాము. డైలాగ్. వాడి మొహం కత్తి ఘాట్లతో కందిపోయి ఉండొచ్చు, వాడి తల కాకి పట్టల కింద నలిగిపోయి ఉండొచ్చు, వాడి కళ్ళు నీలో ద గ్రేట్ ఎంఎఫ్ ఇస్తాను రవివర్మ ఉన్నారా. ఆఫ్టర్ ఆల్ వీడి పెట్టిన టార్చర్ కి నువ్వు ఇలా అయిపోతే ఎలా రా? చెప్పుతో కొడతా దాని ప్రేమన్నావంటే. ఇంకేం కావాలి దొంగదానా? ఇప్పటికే సగం ఆస్తి సంగనాకి ఇచ్చినావు. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. ఫినైల్ పోస్తుందాగే బద్మాస్ దానా. ఫ్రీగా కాఫీ దొబ్బిదాకా పోదాం అనుకున్నావే. నీ రింగ్ టోన్ తో నాకు కనివిప్పైంది మామా. సిన్సియర్ గా ప్రేమిస్తా, కానీ మైండ్ ముందు నుంచే ప్రిపేర్ చేసుకుంటా. లవ్ లో ఫెయిల్ అయితే నో హార్ట్ బ్రేక్స్, నో సూసైడ్స్. అంత ఈజీగా పడదురా. వెళ్ళే లోపల తిరిగిందంటే పడ్డట్టేరా. ఇలాంటి మూఢనమ్మకాలు పెట్టుకోకరా. తిరగదు. తిరుగుతుందిరా. తిరిగిందిరా దేవుడా. సర్వనాశనమయ్యావు. నువ్వు వెళ్ళి 2 minutes కూడా కాలేదు, అప్పుడే నేను చూడాలనిపిస్తుందిరా. ప్యార్ మే పడిపోయాను. ఈ సంభాషణలో ఉన్న హీరో హీరోయిన్ ఎవరు? సాన్వి అండ్ దివిజ. ఆది అండ్ సాన్వి రైట్ ఆన్సర్. 6 పాయింట్లు. ప్యార్ మే పడిపోయానే సినిమాలోని డైలాగ్స్ విన్నాం మనం. ఇప్పుడు ఒక పాట విందాం. నిన్నే నేను కోర, నిన్నే నేను మెచ్చ, నీకే మనసిచ్చానురా. నేనే మారిపోయా, నన్నే మరచిపోయా, నువ్వేదో మాయ చేసావురా. నా 2 కళ్ళల్లో నీ బొమ్మే ఊగింది, నా 2 పెదవుల్లో నీ పేరే మోగింది. నేనెప్పుడు అనుకోలేదురా ఇది కలలాంటి ఓ నిజమా. ఓ ప్యార్ మే పడిపోయా సజనా, తెరే ప్యార్ మే పడిపోయా. ప్యార్ మే పడిపోయా సజనా, తెరే ప్యార్ మే పడిపోయా. నీ వల్లనే అదలో చప్పుడే అదుపే తప్పినే గనుకే. ప్యార్ మే పడిపోయా సజనా, తెరే ప్యార్ మే పడిపోయా. నేనేమో నీకు చాలా నచ్చానంటుంటే, చుట్టూ తిరిగేస్తూ ఉంటే సిగ్గుపడిపోయా. ప్యార్ మే పడిపోయా సజనా, తెరే ప్యార్ మే పడిపోయా. ఓకే, సో మూవీలో సాన్వి మీద పిక్చరైజ్ చేసినటువంటి సాంగ్ ఇక్కడ విష్ణుప్రియ చేసింది. ఫస్ట్ స్టార్ట్ చేసింది, తర్వాత తను కూడా జాయిన్ అయింది. సూపర్. ఈ పాటని పాడిన సింగర్ ఎవరు? మళ్ళీ సాన్వి అండ్ దివిజ. శ్రేయా ఘోషాల్. శ్రేయా ఘోషాల్ రైట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దామా? లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఏరా హీరో ఆది తొలి తెలుగు సినిమా ఏది? ప్రేమ కావాలి. తీసుకో, నీకు మార్కులు కావాలి ఇప్పుడు. 6. 3 ఫ్రమ్ సాన్వి. ఓకే. 3 ఫ్రమ్ ఉషాశ్రీ గారు. హీరో ఆది తొలి తెలుగు సినిమా డైరెక్టర్ ఎవరు? విజయ్ భాస్కర్ గారు. రైట్ ఆన్సర్. మళ్ళీ 6 పాయింట్లు తీసుకో. 2 ఫ్రమ్ సంధ్యా జనక్ గారు. 2 ఫ్రమ్ మాధవి సిద్ధం గారు. 2 ఫ్రమ్ ప్రసన్న గారు. ఓకే విష్ణుప్రియ, నువ్వు ఏదైనా ఒక డైలాగ్ ఈ మూవీలోది. పోనీలే పాపం కదా అని లవ్ లెటర్ ఇచ్చి అంత పెద్ద హెల్ప్ చేస్తే నన్ను ఐరన్ లెగ్ అంటావా? రే, ఇంకొకసారి నన్ను హెల్ప్ అడుగుతావు కదా, అప్పుడు చెప్తా. హే పోబే. ఇప్పుడు నీకు ఒక విషయం తెలుసా? నేను వెళ్తుంది యుక్త దగ్గరికి. అక్కడికి రారా, 2020 మ్యాచ్ ఆడతా. సూపర్. వెరీ గుడ్ విష్ణుప్రియ. కోపమా నా పైన, ఆపవా ఇకనైనా.
స్టోరీ సినిమాలో హీరో ఎవరు? సాయి కుమార్ గారు. తీసుకోండి. విష్ణుప్రియ 3. అందరూ మమ్మీ ఉషశ్రీ 3. సాయి కుమార్ గారు పవర్ఫుల్ పాత్ర చేసిన రామ్ చరణ్ సినిమా ఏది? ఆప్షన్స్ ప్లీజ్. ఏ రచ్చ, బి ఎవడు. రచ్చ కాదు, ఎవడు. సారీ, కరెక్ట్. పాయింట్. ప్యార్ మే పడిపోయానే అన్న పాట ఒకటి ఉంది రీసెంట్ గా వచ్చిన మూవీస్ లో. అది ఏ సినిమాలో ఉంది? ప్యార్ మే పడిపోయాను. కరెక్టే. నేను అడుగుతుంది ప్యార్ మే పడిపోయానే అనేటువంటి టైటిల్ ఉండే సినిమాలో కాకుండా ప్యార్ మే పడిపోయానే ఓ మియా తేరే ప్యార్ మే పడిపోయానే కానా పీనా నైరే బాబా కళ్ళకే అదే కడుపుకే. ఆప్షన్స్ చెప్పవా? నిద్ర. నేను పాట పాడాలి ఇప్పుడు. నిద్ర నిద్ర నైరే కళ్ళకే జిందగీ అయ్యాలా లైందిరో. అయ్యో నాకు ఇక్కడే ఉన్న పేరు. సాన్వి అక్క అడుగుతుంది, సుమగారు యు ఓన్లీ సాంగ్ దట్ ఆర్ వాట్? సో నైస్, థాంక్యూ. అబ్బా సిగ్గే. పోటుగాడ. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకో. 3. జాన్వి 3. అక్కడ 3. మీ 3 సంపాదించేసుకున్నారా? ఓకే, ప్రస్థానం సినిమాలో శర్వానంద్ తండ్రిగా ఎవరు యాక్ట్ చేశారు? ఏ సాయి కుమార్, బి ప్రకాష్ రాజ్. రాంగ్ ఆన్సర్. సాయి కుమార్ కరెక్ట్ ఆన్సర్. ఆది అంటే సాధారణ వాడుకలో అర్థం ఏమిటి? ద మీనింగ్ ఆఫ్ ఆది. అది అంటే ఆప్షన్ ఏ మొదటి, బి చివరి. ఆది అంటే మొదటి. అయిపోయింది. ఆది అంటే మొదటి. సో దేనికైనా ఆద్యులు అంటారు, ఆదిలోనే హంసపాదు అంటారు. సో ఆది అంటే ఫస్ట్ అన్నమాట. అది మన హీరో పేరు ఆది. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఒక సామెత ప్రకారం ఏదో నిష్ఠూరం కన్నా ఏదో నిష్ఠూరం మేలట. ఆ ఏదో అంటే ఏమిటి? నీకు ఫస్ట్ ఆన్సర్ లోనే సెకండ్ క్లూ ఉంది, ఫస్ట్ క్వశ్చన్ లోనే. ఆప్షన్ ఏ ఆది అంత్య, బి పరాయి సొంత. అయిపోయింది. నీ కాళ్ళే నేను అప్పుడే చెప్పా ఫస్ట్ క్వశ్చన్ లోనే క్లూ ఉందని. చెప్పారా లేదా? చెప్తానా? నాకు అవకాశం కూడా ఇవ్వలేదు. మంచి ఆన్సర్. బెలూన్ కొట్టడానికే కదా వచ్చి, దానికి ఎందుకు నన్ను అడగడం పగలగొట్టి. ఆది అంత్య కరెక్ట్ ఆన్సర్. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అంటారు. అంటే చివర్లో మనం బాధపడడం కన్నా ఏదైనా ఒక పని మొదలు పెట్టేటప్పుడు ఒకవేళ ఆ పని నచ్చనట్టయితే ముందే ఆ నిష్ఠూరం ఏదో పడిపోతే బాగుంటుంది, లేకపోతే పనంతా కూడా నా అబ్బా 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 అని చేయాల్సి ఉంటుంది అని. Margarita, indana andani తాగే గడ్డ
మన స్టార్ మైల్డ్ లో ఎక్స్క్లూజివ్ గా ఇద్దరు కలిసి ఆడుతున్నారు. ఇప్పటి వరకు ఈ 1700 ఎపిసోడ్స్ లో ఇలా ఎప్పుడూ జరగలేదు. Very good. అందులోనూ ఒకటే సినిమాలో హీరోయిన్ చిన్నప్పుడు చేసినటువంటి దివిజ, హీరోయిన్ గా చేసినటువంటి సాన్వి ఇద్దరు కలిసి ఇలా చేయడం ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఆన్ ఈటీ, ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఆన్ ఈటీ. ఎక్స్క్లూజివ్ గా ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు. రేపు 1800th ఎపిసోడ్ ఆఫ్ స్టార్ మహిళ. Can you believe this? I did 1800 episodes. Clap for Suma garu. ప్యార్ మే పడిపోయానే సినిమాలో చాలా కష్టమైంది ఇది, మీరు చాలా ఆలోచన చెప్పాలి. ఓకే, ప్యార్ మే పడిపోయానే సినిమాలో హీరోయిన్ ఎవరు? ఇది మీరు ఆలోచించండి ఒకసారి బాగా. ఇంకో ఛాన్స్ లేదు మీకు. యుక్త, సాన్వి. అయ్యా, మీకు శాన్వి ఎలా తెలుసు? నేను గెస్ట్ చేస్తున్నాను. మీకు శాన్వి గురించి ఏం తెలుసో చెప్పండి. బ్యాడ్ యాక్టింగ్ చేశారు మూవీలో. అవునా? అదేంటి అందరూ శాన్వి చాలా బాగా చేసింది, చాలా అందంగా కనిపించిందని చెప్పారు. అసలు ఆవిడ హీరోయిన్ ఎలా అవ్వాలనుకున్నారు? ఆవిడ ఫస్ట్ మూవీ ఏంటి? మంచి విలన్ అవుదాం అనుకున్నారంట కదా? I think so. Her face is too villainish, you know. అవును. Full negative character. ఓకే, ఇంకేం తెలుసు మీకు శాన్వి గురించి? ఆవిడ ఏం తింటారు రోజు? ఏమీ లేదు, ఆకలేస్తుంది. ఇప్పుడు ఆకలేస్తుంది. సో ఆ శాన్వి మీరేనా? అవునా? నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ టూ సుమా గారు. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు దిస్ షో. థ్యాంక్ యూ అండి. మీకు 6 పాయింట్స్ వచ్చాయి, తీసుకోండి. విష్ణుప్రియ 3, ఉషా ఆంటీ 3. అక్కడ చూడు, బ్యాక్ సైడ్ చూడు, అటు తిరుగు, అటు తిరుగు. విష్ణు నెక్స్ట్ క్వశ్చన్ తన బ్యాక్. ఎన్టీఆర్ నటించిన ఆది సినిమా డైరెక్టర్ ఎవరు? ఆప్షన్స్: ఏ పూరి జగన్నాథ్, బి వివి వినాయక్. వివి వినాయక్. ఓకే, రైట్ ఆన్సర్. 3 పాయింట్స్. అమ్మ తోడు అడ్డంగా 3 పాయింట్లు నరికి. సంధ్య ఆంటీ 3. లవ్లీ సినిమాలో హీరోయిన్ ఎవరు? శాన్వి. చూసారా, మీకు లవ్లీ క్వశ్చన్ వచ్చింది. తీసుకోండి 6. శాన్వి 3, మాధవి 3. సాయి కుమార్ గారు, సుమన్ గారు సంగవీల కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరేంటి? ఆప్షన్స్ ఉంటాయేమో కదా. ఏ స్వర్ణముఖి, బి చంద్రముఖి. స్వర్ణముఖి. ఆ సినిమాలో సాయి కుమార్ గారి నటనలో అద్భుతమైన షేడ్స్ ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్, తీసుకోండి 3 పాయింట్స్. Oh wow, 3 points from there. Vishnupriya. సో ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఓకే, ఇందులో మొదటి చిత్రం అది చూద్దాం. రైట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఆదికి డింపుల్ ఉంది, శాన్విక్ కూడా ఉందా? కొంచెమా? పర్వాలేదు, 3వ సినిమా చేసేటప్పటికల్లా పెరుగుతుందమ్మా. నెక్స్ట్ చిత్రం శాన్వి. అరే I didn't see it. I missed it. శాన్వి పిక్చర్ ని వేరే వాళ్ళు బజర్ నొక్కారు, చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు.
యూనిక్ యా. థ్యాంక్ యూ. బయట కూడా మీరు చాలా అందంగా ఉన్నారు, అందులో ఇంకా బాగున్నారు. నెక్స్ట్ చిత్రం. విష్ణుప్రియ. సుశాంత్. సుశాంత్ యా. మీరు సుశాంత్ తో కూడా యాక్ట్ చేశారు, చూద్దాం. సుశాంత్ అండ్ శాన్వి కాంబినేషన్ లో వచ్చిన మూవీ అడ్డా. కరెక్ట్ ఆన్సర్. తీసుకో బిడ్డ 6. నెక్స్ట్ చిత్రం. ప్రసన్న. నాని. నాని చూద్దాం. ఆది అండ్ సాన్వి. ఇంకేంటి నువ్వు నొక్కేది, ఊరుకో, అయిపోయింది అక్కడ. ఇంకా ఆది అండ్ సాన్వి. ప్రసన్న -6. అయ్యో. నెక్స్ట్ చిత్రం. శాన్వి అండ్ దివిజ. సాయి కుమార్ అంకుల్. సాయి కుమార్ గారు ఎవరి నట వారసత్వాన్ని, గాత్రాన్ని అంటే గళాన్ని కూడా అందిపుచ్చుకున్నాడు ఆది. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. సాన్వి అండ్ దివిజ. 9 సాన్వి. 8 No, not 7. How many times Sanvi? 6 5 4 3 2 1. చెప్పొచ్చు. నిషా అగర్వాల్. ఎస్. సుకుమారుడు సినిమాలో ఆదితో పేరుగా చేసిన హీరోయిన్. ఇట్ ఈజ్ నిషా అగర్వాల్. కరెక్ట్ ఆన్సర్. సారీ, మీకేం రాలేదు, మీకు మాత్రం -6. బోలో చిత్రం బోలో రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆడాడుకుందాం రా. ఫస్ట్ అరటిపండు తింటున్నారు, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మెయిజ్ ఆడాలి. అది అయిపోయిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి ఈ బంతి తీసుకొని ఈ రింగ్లో పెట్టాలి అండ్ ఈ హ్యాండిల్ పట్టుకొని ఇలా వేసేయాలి, అంతే. రేపటి ఎపిసోడ్ లో ఈ మెయిజ్ బదులుగా ఇంకేదో రాబోతుంది. సో 1800 ఎపిసోడ్ మిస్ కాకుండా చూడండి. All the best. Thank you. 1 2 3 go. And dinner set. Thank you. Ready? 1 2 3 go.
అండ్ మీరు గెలుచుకుంటున్నారు కూల్ బాక్స్. 1 2 3 గో. పాయింట్స్ అండి. అండ్ రోటీ మేకర్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. హండీ సెట్. థ్యాంక్ యూ. ఓకే, ఈ గేమ్ లో మీరు ఇద్దరు ఉన్నారు కాబట్టి అరటి పండు తినడము, మేజ్ ఆడడం సాన్వి. గేమ్ అక్కడ ఆడేది మొత్తం దివిజ. ఓకే, సో అక్కడ రెడీ ఉండు. ఆడాక నేను పంపిస్తాను. ఓకే, రెడీ 1 2 3 గో. అండ్ మీ ఇద్దరికి కలిపి రైస్ కుక్కర్. రైస్ నువ్వు పంపించు, కుక్కర్ అమ్మ ఇంట్లో ఉంటుంది. ఓకేనా? విష్ణుప్రియ, మీ టార్గెట్ 22 6. అలాగైతే మీరు విన్ను, లేకపోతే సాన్వి అండ్ దివిజ విన్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
points. హాట్ బాక్స్ సెట్. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో ఈ రోజు స్టార్ బాలిక దివిజ అండ్ స్టార్ యువతి శాన్వి. प्यार में पड़िपोया सजना तेरे प्यार में पड़िपोया